అతడు మనిషే కానీ యంత్రంలా పనిచేస్తాడు. కొండల్ని పిండి చేసేంత దమ్మున్న ధీరుడు. కార్లని ఎత్తి పల్టీలు కొట్టించేస్తాడు. సీసాలను చేత్తో పగలగొట్టేస్తాడు. ఇన్పరాళ్లను అవలీలగా వంచేస్తాడు. అలా చేస్తూ బలవంతుల లిస్టులో చేరాడు మనోజ్ కుమార్. ఆసియాలోనే అతి బలవంతుడిగా చరిత్ర సృష్టించాడు. ఇతని పేరు మనోజ్ కుమార్ చోప్రా. పుట్టింది ఛత్తీస్గఢ్లో అయినప్పటికీ కుటుంబ సభ్యులు పంజాబ్లో ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డాడు. 1996లో ఓ టీవీ ప్రోగ్రాం చూస్తుండగా వరల్డ్ అత్యంత బలవంతుల పోటీల్లో అన్ని దేశాల జెండాలు ఉన్నాయి. కానీ ఇండియా జెండా పట్టుకొని ఎవరూ లేరు. ఇక ఆ రోజు నుంచి భారత్ తరపున పాల్గొనాలని అనుకున్నాడు. అంతే, ప్రయత్నించాడు. ప్రపంచంలోనే అత్యంత బలవంతుల లిస్టులో స్థానం సంపాదించాడు. मैंने 1996 में मैं एक प्रोग्राम देख रहा था, दुनिया का ताकतवर आदमी, और मैं देखा कि पूरी दुनिया का फ्लैग था, झंडा था, पर हमारे फ्लैग था नहीं. तो मैंने देखने के बाद 1996 में मैंने डिसाइड किया कि मैं बहुत मेहनत करूंगा और हमारे देश का झंडा वर्ल्ड स्ट्रॉन्ग में लेके जाऊंगा. तो आज इतिहास में मैं खाली अकेला आदमी हूँ जो गया हूँ उसमें. और जब मैं स्कूलों में प्रोग्राम करता हूँ, मैंने अभी तक 50 लाख बच्चों के लिए, स्टूडेंटों के लिए प्रोग्राम किया है. और सब जब मैं प्रोग्राम करता हूँ तो सब लोग आते हैं मेरे पास आके. సమయం దొరికితే చాలు వ్యాయామంతో కాలం గడిపేస్తాడు. ప్రతిరోజు తన శక్తిని మరింత పెంచుకునేందుకు కష్టపడతాడు. దేశ గౌరవాన్ని కాపాడడంలో ఉన్న ఆనందమే వేరంటాడు మనోజ్. और मुझे 8 साल से भारत का सबसे ताकतवर आदमी का अवार्ड है, और 5 ईयर से पूरा एशिया का नंबर 1 और दुनिया में मेरा रैंक 14th है. मैं 2004 में फर्स्ट टाइम इंडिया का फ्लैग लेके कनाडा गया था, और वहाँ पे 219 कंट्री 219 कंट्री पार्टिसिपेट किए थे, तो मेरा रैंक 14 आया था. 155 కిలోల బరువుతో ఉన్న బలవంతుల లిస్టులో దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు. ఇనుపరాడ్లను 2 చేతులతో వంచేస్తాడు. అమాంతం కారును సైతం పల్టీలు కొట్టించేస్తాడు. బీరు సీసాల్ని చేతితో పగలగొట్టేయడం ఈయన ప్రత్యేకతలు. ప్రస్తుతం మిస్టర్ వరల్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. బలవంతుల లిస్టులో దేశ పతాకాన్ని రెపరెపలాడించాలనుకుంటున్న మనోజ్ కుమార్ ఆశయం నెరవేరాలని మనం కోరుకుందాం.